శశికళ ఆస్తుల కేసు సరిగ్గా ఆ గ్యాప్లోనే ఎలా క్లైమాక్స్కి వచ్చిందంటే, దినకరన్ మీదుండే ఫెరా కేసు ఇప్పుడే వార్తల్లో ఎందుకు ఎక్కిందంటే, గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ పిటిషన్కు క్లియరెన్స్ వచ్చిన టైమింగ్ మీద డౌట్స్ పుడితే జవాబు కోసం తడుముకోవాల్సిన అవసరాలైతే లేనేలేవు. పంజరంలో చిలకలన్నీ కొత్త రెక్కలు తొడుక్కుని ఊరి మీద పడ్డ వైనాలైతే బహిర్గతం. కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఏకకాలంలో ఐటీ దాడులంటూ పొద్దున్నే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న జనం తమిళనాట చకచకా మారిపోతున్న పొలిటికల్ డ్రామా వెనుక కేంద్ర ప్రభుత్వ ప్రమేయాలు ఏమీ లేవనే బీజేపీల స్టేట్మెంట్స్ నమ్మే పరిస్థితుల్లో లేరన్నది వాస్తవం. బీజేపీ హైకమాండ్ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల మీదకి ప్రత్యేకంగా దృష్టి సారించిందనడానికి స్పష్టమైన సంకేతాలు బోలెడండి. మీలో పాపం చెయ్యని వాడు ఎవడో చెప్పండంటూ పాటెత్తుకున్న అమిత్ షా ఒక్కొక్కళ్ళ మీద సర్చ్ లైట్ వేస్తున్న మాటైతే ఖాయం. సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాంటి దర్యాప్తు సంస్థలతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్కమ్ ట్యాక్స్ వీలును బట్టి ఎలక్షన్ కమిషన్ని కూడా చంకలో పెట్టేసుకుని విమానం ఎక్కేశారన్నది సెటైర్. తమిళనాట జయలలిత పార్టీని జేబులో బొమ్మలా మార్చేసుకుంది. ఏపీలో తెలుగుదేశం ఎలాగూ ఎన్డీఏ గూటికే సొంతం. ఇంకా చాలా మంది సీఎంల కేస్ ఫైల్స్ని తిరగేసి వెనక పేజీల్ని చదువుతున్నట్లు వార్తలొస్తున్నాయి. బీజేపీ కార్యవర్గ సమావేశం పేరుతో ఒడిశాలో కాలుమొప్పి ఎప్పుడూ లేనంత అట్టహాసంగా బ్రహ్మరథం పట్టించుకున్న మోదీ అక్కడుండే నవీన్ పట్నాయక్ ముఖం మీద సైతం నెత్తుటి చుక్క లేకుండా చేసి పారేశారు. తెలంగాణ బీజేపీకి మరింత బలాన్ని ఇవ్వడానికి నోరున్న నాయకులు ఎవరున్నారంటూ ఇప్పటికే దండోరా పడిపోయిందని వార్తలొస్తున్నాయి. వీలైతే మిగతా పార్టీల్లో చీలికలు పుట్టించడానికైనా వెనక్కు తగ్గొద్దన్న ఆదేశాలు వినిపిస్తున్నాయి. హరీష్ రావు, రేవంత్ రెడ్డి లాంటి వాళ్లకు బీజేపీ నుంచి మిస్డ్ కాల్స్ వెళ్లాయన్న వార్తల్లో ఎంత నిజముందో తెలీదు. అమిత్ షా హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కబోతున్నారన్న న్యూస్ విన్నప్పుడు ఇటువంటి గాలి వార్తలు బలం పెంచుకోవడం కామన్. ఏదైతేనేం దక్షిణాదిన ఈ బీజేపీ సెహన్షా దండయాత్ర మొదలైపోయింది. వీలుంటే 2018 చివర్లోనే ఎలక్షన్లు పెట్టేసి క్యాలెండర్లతో పాటు కొన్ని పొలిటికల్ క్యారెక్టర్లను కూడా చించి పారేయాలన్నది స్ట్రాటజీ.